ఉంది అన్న దాని గురించి అని చెప్తున్నాను. అశ్విని నక్షత్రం వాళ్ళు గణపతి, భరణి నక్షత్రం వాళ్ళు దుర్గా, కృతికా నక్షత్రం వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి, రోహిణి నక్షత్రం వాళ్ళు శ్రీకృష్ణుడు, మృగశిర నక్షత్రం వారు చంద్రుడు, ఆరుద్ర నక్షత్రం వారు శివుడు, పునర్వసు శ్రీరాముడు, పుష్యమి నక్షత్రం వారు మేధా దక్షిణామూర్తి లేదా గురువు అంటే దత్తాత్రేయుడు. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఆదిశేషుని ఆరాధించాలి. ఆదిశేషుడు ఎవరి దగ్గర ఉంటారు? శ్రీ మహావిష్ణువు దగ్గర ఉంటారు. కాబట్టి వాళ్ళు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళచ్చు. మకా నక్షత్రం వాళ్ళు శుక్రుడు ఆధిపత్యం, శుక్రుడు దైత్య గురువు, శుక్రుడు ఆధిపత్యం అంటే అమ్మవారి గుడికి వెళ్ళచ్చు. ఇక పొబ్బా నక్షత్రం వాళ్ళు ఈశ్వరుడు, ఉత్తరా నక్షత్రం వాళ్ళు అయ్యప్ప స్వామి, అష్టా నక్షత్రం వాళ్ళు గణపతి, చిత్తా నక్షత్రం వాళ్ళు విశ్వకర్మ, స్వాతి నక్షత్రం వాళ్ళు నృసింహస్వామి, విశాఖ నక్షత్రం వాళ్ళు షణ్ముఖుడు, అనురాధ నక్షత్రం వాళ్ళు లక్ష్మి, జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఇంద్రుడు, మూలా నక్షత్రం వాళ్ళు సరస్వతి, పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు వరుణుడు, ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు గణపతి, శ్రవణం నక్షత్రం వాళ్ళు వెంకటేశ్వర స్వామి, ధనిష్ఠా నక్షత్రం వాళ్ళు వరుణుడు, శతభిష నక్షత్రం వాళ్ళు యముడు, పూర్వాభాద్ర నక్షత్రం వాళ్ళు ఆంజనేయ స్వామి, ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు కామధేనువు అంటే గోవు, రేవతి నక్షత్రం వాళ్ళకి శని భగవానుడు. వీళ్ళని ఆరాధించుకుంటే బాగుంటుంది. జయప్రకాష్.